ఎందుకంటే ఒక డిఎస్సి అభ్యర్థిగా మీ బాధ ఏంటి? ఎందుకు అంటే ప్రభుత్వం మీద మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మిమ్మల్ని మాత్రం అట్లనే గాలికి వదిలేస్తుంది. మిమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు. అవునండి, ఇప్పుడు టెట్ల పైన టెట్లు మేము రాస్తున్నాం, క్వాలిఫై అయ్యాం, కోచింగ్లోకి వెళ్తున్నాం, ఇయర్స్ తరబడి చదువుకుంటున్నాం, కోచింగ్లు అంటూ స్టడీ హాల్స్ అంటూ మేము చదువుకుంటూ అంటే పేరెంట్స్ని మేము ఒక దగ్గర వదిలేస్తాం, ఫ్యామిలీని మొత్తము. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళ సంగతి ఒకటి వైపు అయితే పెళ్ళైన వాళ్ళ సంగతి ఒక వైపు. ఇప్పుడు జెంట్స్ లాగా మేము ఏళ్ల తరబడి చదువుకుంటూ హాస్టల్లో ఉంటూ అంటే వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది, మాకు ప్రాబ్లం ఉంటుంది. బట్ మా లేడీస్ పైన అంటే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు మేము ఇంత బయట ఉంటూ హాస్టల్ ఫీజు పే చేసుకుంటూ స్టడీ హాల్కి పే చేసుకుంటూ అక్కడ హాస్టల్లో పెట్టింది తినలేక మళ్ళీ కోచింగ్కి వెళ్తూ అక్కడ చదువుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? అండ్ మనకు ఒక ఎడ్యుకేషన్ కి మినిస్టర్ లేడు. అది ఏంటి అసలు 35,000 ఉద్యోగాలు అవి లేవు. అవును, ఇప్పుడు మీరు ప్రభుత్వం స్కూళ్ళ గురించి సార్ అన్నారు కదా, అవే మీరు 5,000 కోట్లు పెట్టి 5,000 కోట్ల ఏదో గాంధీ విగ్రహం అదే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టండి. అదే మనం వైద్యము మనకు అంటే మన ఒక్క సామాన్యులకు నీడెడ్ అనేది విద్య వైద్యం. ప్రైవేట్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్తాం మేము? అంటే ఒక గవర్నమెంట్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? పిల్లల్ని ప్రైవేట్ కి పంపిస్తున్నారు జనాలు, అంటే మాకే అవగాహన లేక మా పిల్లల్ని ప్రైవేట్ కి పంపిస్తున్నామని అంటున్నారు. అదే గవర్నమెంట్ ప్రాపర్ గా వర్క్ చేసి అదే గవర్నమెంట్ స్కూల్లో అట్మాస్ఫియర్ పిల్లలకు కావాల్సిన నీడ్ అంతా చూసుకుంటే ప్రైవేట్ కి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? గ్రామాల్లో బస్సులు పెట్టి మరి వేరే ఊళ్ళకు పంపించే వాళ్ళని చూస్తున్నాం మేము. ఒక గ్రామం నుంచి వచ్చినాం కాబట్టి ఎందుకు పంపిస్తున్నారు? రీజన్ అంత చిన్న చిన్న పిల్లల్ని ఎల్కేజీ పిల్లల్ని కూడా క్యారీ బ్యాగ్లు పెట్టేసి ఇన్ని బుక్స్ పెట్టి పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు అంటే మీ దగ్గర లోపం ఉంది. ఇప్పుడు మేము ఒక 10 years పరిపాలించారు వేరే వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు. ఇప్పుడు మీకు ప్రజెంట్ మీరు ఒక్క ఇన్ని మాకు ఇస్తాము, ఇన్ని మీకు చేస్తాము అని కొన్ని హామీలు ఇచ్చినందుకే మేము మీకు ఓటేసి గెలిపించాం. మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడితే మీరు వచ్చేసి మమ్మల్ని అధపాతాళానికి తొక్కేస్తున్నారు. ఏంటి అసలు నేషనలైజేషన్ అని ఏదో అంటున్నారు కదా మళ్ళీ, ఎందుకు? రీజన్ అంటే నువ్వు అక్కడ ప్రాపర్ గా వర్క్ చేస్తే అక్కడనే స్టూడెంట్స్ ఉంటారు, నీకు స్కూల్ తీసేయాల్సిన అవసరం లేదు కదా మీకు. ఓకే, కానీ నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఇంత చదువుకుని ఇంత ఇది ఇప్పుడు అది కాదన్నా, ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ప్రభుత్వం నుంచి అదే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. 10 ఏళ్లలో ఏం జరగలేదు మనకి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఈ 2 ఏళ్లలో కూడా ఏం జరగలేదు. ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి పాయింట్ చెప్పారు. ప్రైవేట్ స్కూల్లో లేదు. ఇప్పుడు కోమటిరెడ్డి గారు మొన్న 6 కోట్లతో మంచి స్కూల్ కట్టించారు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ప్రైవేట్ స్కూల్ అనే తలదన్నేలా ఉంది. అది ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? ఫ్రీ బస్సులు ఎవరు అడిగారు? మీకు ఫ్రీ బస్సులు అవసరమా మేడం? మాకు అస్సలు అవసరమే లేదు. అసలు ఫ్రీ బస్సులు ఎందుకు? ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల ఆపట్లేదు మాకు బస్సులు. ఎక్కడన్నా నించుంటే మేము ఆపకుండా వెళ్ళిపోతున్నారు. మరి పైసలతో ఇట్లాంటి స్కూల్ కట్టించవచ్చు కదా. ఎన్ని స్కూల్ కట్టించవచ్చు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు కదా. ఈ అన్ని ఉత్తమ మాటలన్నా ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అని 100 పేర్లు పెట్టడానికి ఒక్కటి ఇవ్వడానికి సిద్ధాలేరు. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. రాజకీయ నాయకులు ఫస్ట్ ఎవరైనా ఉండని రాజకీయ నాయకులు వాళ్ళు పైసలు దుప్పుకొని తినడానికే. ఇదే ప్రైవేట్ ఈ కమిషనర్లు కూడా చూడని వీళ్ళ కమిషన్లు కూడా ప్రైవేట్ స్కూళ్ళ మీద నుంచి వచ్చి కమిషన్ల కోసమే బతుకుతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ కోసం పట్టించుకోవట్లేరు. ఇవాళ ఎప్పుడో కట్టిన పాత స్కూళ్ళలో ఉన్నాయి, కొత్త స్కూల్ ఒకటి కట్టాలి. దాన్ని చూసుకుంటే పోరగాళ్ళు ఎట్లా పోతారు, ఎప్పుడు కూలిపోతాయో, ఎప్పుడు ఏమైతారో అన్న ఫీలింగ్స్ తో జనాలు పంపిస్తలేరు. లేడీస్ కి టాయిలెట్స్ ఉండవు కనీసం. మరి ఎంత దారుణంగా ఉన్నాయి. ఫుడ్ లో పురుగులు రావడం. అవును, ఈ మధ్య మరీ చూసాం. అది కాదు, విషాహారంతో ఇబ్బంది పడుతున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది. ఇప్పుడు అన్ని క్వాలిఫికేషన్ టెట్ డిఎస్సి అనేసి మేము బీఈడీలు చేసుకొని బీఈడికి ఎంట్రన్స్ రాసేసి బీఈడి ఫైనల్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత టెట్ రాసి 1-2 సార్లు టెట్ రాసి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే డిఎస్సిలో ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చినప్పుడు చాలా ఉత్తమమైన టీచర్ ఆయన దగ్గర వదిలేసి 10వ తరగతి ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయినోడు ప్రైవేట్ స్కూల్లో ఉంటాడు 10,000 కోసం 5,000 కోసం. అలాంటి దగ్గర ఎట్లా పంపిస్తున్నారు? వాళ్ళ దగ్గర పంపిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇంకొందరు అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ తోని స్కూల్ చెప్తున్నారు. నిజమే, ఇది నేను చూస్తున్నాను కాబట్టి నేను
చెప్పగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నాను. ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు, టీచర్లుగా పనిచేస్తున్నారు. అదే, ఏంటి అసలు విద్యా వ్యవస్థ ఇక్కడ చదువుకున్న మీకు మాత్రం ఉద్యోగాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము టెట్కు 1000 రూపీస్ ప్రతిసారి కడుతున్నారు. అంటే ఇప్పుడు కట్టని వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే కట్టే వాళ్ళు ఉంటారు, కట్టని వాళ్ళు ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే నేను చూసాను 1000 రూపీస్ కూడా పే చేయలేక రాయట్లేదు, 1000 రూపాయలు కూడా కట్టి పే చేయలేక రాయట్లేదు. కొంతమంది ఎగ్జామ్స్ చూస్తున్నాను, హైలీ క్వాలిఫైడ్ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల రాయలేకపోతారు. అంతే కదా, ఒక దిగువ తరగతి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా రాసుకోగలుగుతారు? 1000 పెట్టి మళ్ళీ ఎలా రాసుకో? అవును, ఒకసారి క్వాలిఫై కారు. సో ఇప్పుడు మీకు ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉంది మేడం? 45 దాకా ఉండండి, దానికి ఏజ్ లిమిటెడ్ 45 దాకా డిఎస్సి రాయొచ్చు. కానీ 1000 రూపాయల ఫీజు మళ్ళా ఖమ్మంలో ఉన్న వాడికి ఆదిలాబాద్ లో పెడతాడు ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి అక్కడ ఆదిలాబాద్ లో ఖమ్మంలో పెడతాడు. నిరుద్యోగులకు ఉద్యోగ పరీక్షకు డబ్బులు ఎందుకు కట్టాలని రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు అవును అన్నాడు. ఇప్పుడు టెట్ ఫీజు ఎత్తేస్తా అన్నాడు. ఫస్ట్ టెట్కే మేము గతంలో అప్లై చేసిన వాళ్ళకే ఫీజు ఎత్తేసిండు, కానీ మిగతా వాళ్ళందరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు 1000 వసూలు చేస్తాడు. భవన్ గారు, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థిగా ఉన్నారు, సో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అసలు మీకు కావాల్సింది ఏంటి? మాకు డిఎస్సి నోటిఫికేషన్ కావాలి అండ్ నేషనలైజేషన్ చేయకూడదు. ఉన్న వాటిని భర్తీ చేసేటట్టు ఉన్న స్కూళ్ళను తీసేయకుండా దాన్ని ఎట్లా మెరుగుపరచాలి, దాని నుంచి ఇంకా పోస్టులు ఎక్కువ ఎలా వేయాలి. అంటే ఇప్పుడు గురుకులాల్లో మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి కదండి, అంటే పర్మనెంట్ కాకుండా టెంపరరీ టీచర్స్ ని పెట్టుకుంటున్నారు. ఆ టెంపరరీ టీచర్స్ ఎందుకు? వాళ్ళకి ఏదన్నా పర్మనెంట్ చేస్తారా? చేయరు. పర్మనెంట్ టీచర్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని తీసేస్తారు కదా. అట్లా పర్మనెంట్ టీచర్ వచ్చే వరకు వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి? అంటే ప్రాపర్ షెడ్యూల్ లేదు కదా. పర్మనెంట్ పెట్టుకోలేదు అన్నప్పుడు అవి ఖాళీ ఉన్నట్టే కదా. ఖాళీ ఉన్నప్పుడు వాటన్నిటిని ఏంటో ఒక దగ్గర చూసుకొని మీరు వేయొచ్చు కదా, నోటిఫికేషన్ వేయొచ్చు కదా. ఆ ఖాళీలు చూసుకొని నోటిఫికేషన్ వేస్తే ఎందుకు భర్తీ కావు? ప్రతిసారి అంటే ఎన్ని పోస్టులు తగ్గిద్దామని ప్రభుత్వం చూస్తుంది, కానీ ఉన్న పోస్టులను ఎట్లా వీళ్ళకు యూజ్ అయ్యేటట్టు చేయాలి అనేది క్లారిటీలని బయటపడతాయని నాకు తెలిసి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయట్లేదు. మరి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, ఏపీలో ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుంది. నీడు మిగతా ఉద్యోగాలు ఉన్నా లేకున్నా గానీ డిఎస్సి అనేది ప్రతి స్కూల్లో టీచర్ అవసరం. ఈ టీచర్లు కరెక్ట్ లేకపోతే పిల్లలు రారా టీచర్ లేరని చెప్పేసి అందుకనే ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు. ఈ ఖాళీలు కనబడతా ఉంది. ఏపీలో అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టలేరు? మనతో పాటు డివైడ్ అయిన రాష్ట్రమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఏపీలో ఉన్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి చేస్తుంది, ఇప్పటికి 2-3 సార్లు వేసేసింది. మళ్ళీ నోటిఫికేషన్ ఇయర్లీ డిఎస్సి చేస్తుంది. వాళ్ళకి లేదు, వీళ్ళకేం పుట్టింది? వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఎందుకు లేదు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న వాళ్ళే మాట తప్పుతా ఉన్నారు. మరి అక్కడ ఇస్తున్నారు ప్రాపర్ గా. ఒక్క నిమిషం, ఒక రకంగా చూసుకుంటే ఆ రాష్ట్ర పరిస్థితి ఇంకా బాగోలేదు. ఇంకోటి వీళ్ళు ఒక టీచర్ కి 50-62 సంవత్సరాలు పెంచాల్సిన అవసరం ఉందా? ఒక టీచరు పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడి టీచింగ్ చెప్పాలి. టీచింగ్ చెప్పినప్పుడు ఆ బ్లాక్ బోర్డ్ దగ్గర ఆ చాప్లిస్ డస్ట్ గుంజి 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 ఊపిరితిత్తులు మాత్రం సగం అయిపోతుంది. లాస్ట్ వయసులో ఉన్నప్పుడు ఆయన చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు హెల్త్ ఇష్యూస్ లో. మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు వాళ్ళకు రెస్ట్ ఇచ్చే ప్రయాణం చేయాలి, కానీ మళ్ళా 24 గంటలు 5-6 గంటలు నిలబడే క్లాస్ చెప్పాలి కదా. వాళ్ళ హెల్త్ ఎట్లుంటది? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? మనవరాలతో ఆడుకోవాల్సిన టైంలో వాళ్ళతో చాకరీ చేపిస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చే శాలరీలో మాకు 3-4 టీచర్లు వస్తారు, 3-4 ఉపాధి కలుగుతుంది. నువ్వు వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ చేతగాక ఇవాళ వాళ్ళకు నువ్వు ఏజ్లు పెంచుకుంటా పోతున్నావు, మా నిరుద్యోగులకు ఆగం చేస్తా ఉన్నావు. నిరుద్యోగులు పట్టుకుంటున్నారు. నిజమే కదండి. ఇప్పుడు వాళ్ళకు ఒక ఏజ్ లిమిట్ ఎంతవరకు మనం వర్క్ చేయగలుగుతామో మనిషిగా ఆ ఏజ్ వరకే చేయగలుగుతాం. అంతకు మించి ఎక్కువ చేయాలంటే కూడా ప్రజెంట్ జనరేషన్ లో చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్ లో ఓకే ఇంత ఏజ్ వరకు ఎనఫ్. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు మేమే ఉన్నాము ఈ జనరేషన్ వాళ్ళము, గట్టిగా ఇంకొక 10 years తర్వాత 2 గంటలు గట్టిగా నిలబడితే అంటే ఈ జనరేషన్ కి ఇప్పుడు తిన్న ఫుడ్ కి అసలు అంత ఓపిక కూడా ఉండలేదు. సో ఇంకా 62 years వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు అప్డేట్ అవుతుంది జనరేషన్. సో
వాళ్ళు 62 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్డేట్ జనరేషన్కి వాళ్ళు చదువుకున్నది ఎట్లా చెప్తారు? అంటే వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకోవాలి కదా, నేర్చుకునే బదులు నేర్చుకున్న వాళ్లకు ఆ పోస్టు భర్తీ చేస్తే. ఓకే, సో ఇది మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి రాజకీయ విశ్లేషకులతో మాట్లాడతారు కదా. శ్రవణ్ గారు, సో ఈ ఉద్యమాలు మనకి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం ఉద్యోగులు, నిరుద్యోగులు, అదేవిధంగా కార్మికులు,